సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో, నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో ముదమార వందింతు రాజాతి రాజా. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. నీతో ఏకమయ్య ఈ పూజార్చనలో ధూపదీప నైవేద్యం ప్రీతితో కొనుమా. నీతో ఏకమయ్య ఈ పూజార్చనలో ధూపదీప నైవేద్యం ప్రీతితో కొనుమా. మాతను మా మనసు మరుమల్లిగా మార్చి, మాతను మా మనసు మరుమల్లిగా మార్చి స్వర్గరాజ సౌభాగ్యం మాకిల పఠించి, స్వర్గరాజ సౌభాగ్యం మాకిల పఠించి దీవించు దేవా, దీవించు దేవా. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: నల్లగొండ మేత్రాసనం, వంగమర్తి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు వంగమర్తి, ఇటుకల పహాడ్, అంబారిపేట గ్రామంలోని ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వంగమర్తి విచారణ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, మనుగొండ విచారణ, వట్టి లూర్ధుమరెడ్డి మరియు మరియమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి శరణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ వట్టి సైమాన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య, జ్యోతి, అంతోని షర్విన్ రెడ్డి సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, రామంతపూర్ విచారణ, కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశరావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూర్ధమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం, మహబూబ్ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ సల్భిన్లా సౌమ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి సల్భిన్లా స్లీవమ్మ, శివరెడ్డి, అన్నమేరి, తిరుమల రెడ్డి, వినయ్ రెడ్డి, సింధు, చిన్నం శాన్విరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో భక్తులైన గొప్ప యూదా యువకులు షెడ్రక్, మిషేక్, అబ్నెగోల గాథను వింటూ ఉన్నాం. దేవుని పట్ల గొప్ప భక్తిని కలిగినటువంటి వారు, నిజదేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాము, ఆయనకు మాత్రమే మేము భక్తులుగా మిగిలిపోతాము అని వారి మనసుల్లో ఉన్నటువంటి సంకల్పాన్ని వారు వీడకుండా ఆ దేవుణ్ణి నమ్ముకొని నిలిచారు. బాబిలోనియా రాజు నెబుకద్నెజరు వారిని శిక్షించే ప్రయత్నం చేశాడు. ఆయన నిలబెట్టినటువంటి బంగారు విగ్రహాన్ని వీరు మొక్కలేదని వారిని మండుచున్నటువంటి గోళములో పడివేశాడు. అయినా కూడా తన్నే నమ్ముకొని తన్నే మొక్కినటువంటి వారిని ఆ నిజదేవుడు మండుచున్నటువంటి గోళంలో కూడా సురక్షితముగా కాపాడాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప సాక్ష్యము. వారు దేవుని కొరకు నిలబడితే దేవుడు కూడా వారి కొరకు నిలబడ్డారు. ఈ సత్యాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. అటువంటి ఒక నమ్మకంతో మన క్రైస్తవ విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. యేసు నమ్ముకొని ఆయన్ని మాత్రమే వెంబడించాలి. ఆ రకంగా మన జీవితాన్ని విజయవంతముగా నిలుపుకోవాలని ఈ ముగ్గురు మనకు ప్రేరణ కలిగిస్తున్నారు. ఈ పూజారంభంలో మనకు కూడా అతడి గట్టి విశ్వాసాన్ని దయచేయాలని, ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోకుండా పడిపోకుండా నిలబెట్టమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. కరుణామయులైన ఓ సర్వేశ్వర, ప్రాయచిత్త క్రియల ద్వారా శుద్ధి పొందిన నీ బిడ్డలను మనసులకు జ్ఞానోదయము కలిగింపోము. కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపింపోము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపోము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అతడు దేవదూతను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు.
91వ వచనం నుండి 92వ వచనం వరకు మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రకు మెషకు అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలువకుండుట, నేను నెలకొల్పిన బంగారమూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాద్యములు, వీణలు, శృతులు మొదలైన వాద్యముల సంగీతం వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడూ లేడని పలికెను. అందులకు షడ్రకు మెషకు అబేద్నెగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండం నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము రక్షింపకున్నను మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరువారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు మెషకు అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖ కళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అధికముగా వేడి చేయడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యునైన వారితో చెప్పెను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు, అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుతున్నట్లు కనబడుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్టు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దూతలను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. స్తుతి స్తుతి సదా సదా గౌరవమును మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడు అయిన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామముకు సదా గౌరవము కలుగునుగాక. అందరూ స్తుతి స్తుతి సదా సదా గౌరవమును మీకే కలుగునుగాక. జనులు కీర్తనతో నీ మహిమను సదా నుతింతురుగాక. దేవలములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి స్తుతి సదా సదా గౌరవమును మీకే కలుగునుగాక. యేసయ్యా నీ కృప చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృప చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో నాయుమయ్యా. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో నాయుమయ్యా. యేసయ్యా
కృప చాలునయ్యా నాకు. మలమలమండే అగ్నిగుండమున నడచి వెళ్ళినను కాపాడెదవు. మలమలమండే అగ్నిగుండమున నడచి వెళ్ళినను కాపాడెదవు. నింపుమయా ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనములు 31 నుండి 42 వరకు. ఆ కాలములో యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచు నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడనో ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులవుదురని ఎటులా చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మేము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వారిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంపా యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చెయ్యలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచు మీరు నన్ను ప్రేమించి ఉండేడి వారు. ఎలయన నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలననే వచ్చి తిని గాని నా అంతట నేను రాలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మనము మొదటి పట్టణంలో భక్తివంతులు యువకులు అయిన షడ్రకు మెషేకు అబ్దెనెగోల గురించి వినియున్నాం. వారు యావే దేవుని యందు సంపూర్ణ విశ్వాసమును నిలబెట్టినటువంటి వారు. వారి యొక్క భక్తి అచంచలమైనది. ఆ దేవుని మాత్రమే ఆరాధించాలన్నటువంటి దృఢ సంకల్పమును కలిగినటువంటి యువకులుగా, ఆదర్శమూర్తులుగా మనము ఈరోజు వారిని సువార్తలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వారు బానిసత్వంలో బబిలోనియా దేశంలో ఉన్నప్పటికీ ఆ రాజు యొక్క బెదిరింపులకు వారు వెనకాడక, ఆయన శిక్ష వేస్తాడన్నటువంటి భయము లేక దేవుణ్ణి మాత్రమే కొలుస్తున్నారు. ఆ రాజు నగరములో మధ్యలో ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని ఆరాధించాలని బలవంతపు నియమంలో చేశాడు. అయినప్పటికీ కూడా షడ్రకు మెషేకు అబ్దెనెగోలు ఆ నియమాన్ని లెక్క చేయకుండా యావే దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వారిని కఠినంగా శిక్షిస్తానని చెప్పి బాబిలోనియా రాజు నెబుకద్నెజరు వారిని బెదిరించాడు. అయినప్పటికీ కూడా వారు ఆయన మాట వినలేదు. వారికి శిక్ష పడుతుందని చెప్పి తెలియచేశారు. మీరు ఆ విగ్రహాన్ని పూజించని ఎడల మిమ్మలను మండుచున్నటువంటి కొలంలో వేస్తాను, ఆ గోళములో మీరు మాడి మసిపోతారు అని చెప్పి వారికి బెదిరింపు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వారు ఆ బెదిరింపులని లెక్క చేయలేదు. మరి నిజ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారని రాజుకి మరలా సేవకులు తెలియచేసినప్పుడు వారిని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ముగ్గురిని బంధించారు. బంధించి ఆ యొక్క మండుచున్నటువంటి గోళములో పడవేశారు. దాన్ని రెట్టింపులుగా వేడి చేశారు. ఆ మండుచున్నటువంటి నూనెలో రెట్టింపులుగా వేడి చేసినప్పుడు వాళ్ళు కాలి చనిపోతారని చెప్పి రాజు యొక్క భటులందరూ కూడా అనుకున్నారు. కానీ వారు ఆ గోళములో ఎలా ఉన్నారంటే, రాజు కొద్ది సమయము తర్వాత వెళ్ళి చూస్తే ఆయన ముగ్గురిని మాత్రమే, షడ్రకు మెషేకు అబ్దెనెగోలను మాత్రమే అందులో వేశాడు. కానీ వారు చనిపోయినారా ఉన్నారని చెప్పి కొంతసేపటి తర్వాత రాజు ఆయన భటులు వెళ్ళి చూసినప్పుడు వారికి ఆ యొక్క మండుచున్నటువంటి ఒక గోళములో నలుగురు కనిపిస్తున్నారు. దేవదూత వారికి అక్కడ సంరక్షకుడుగా ఉన్నారు. ఆ మండుచున్నటువంటి దాంట్లో వేడి అనేది వీరికి తలగకుండా దూత చల్లటి గాలి వారికి వీస్తూ ఉన్నది. వారు అప్పుడు దేవుని యొక్క స్తుతులు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అంతటి యొక్క పరిస్థితిలో కూడా దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి యొక్క పనిని ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈరోజు మొదటి పట్టణంలో విని ఉన్నాం. ఈ విషయాన్ని గమనించినటువంటి రాజు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, నెబుకద్నెజరు మండుచున్న కొలిమి బట్టి ద్వారము వద్దకు వెళ్ళి షడ్రకు మెషేకు అబ్దెనెగోలారా మీరు బయటికి రండు అనెను. వారు వెంటనే వెలుపలికి వచ్చిరి. భటులు వెళ్ళి, సైనికులు వెళ్ళి వారిని
పరిశీలించి చూశారు. వారి బట్టలు కాలిపోలేదు, వారి వెంట్రుకల్లో మసి కాలేదు, వారిలో ఆ పొగ వాసన కూడా లేదు. అనగా వారు ఎటువంటి ఒక శిక్ష పొందినట్టుగా రాజుకి కనిపించలేదు. అప్పుడు రాజు ఈ విధముగా అంటున్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 95వ వచనములు అంటున్నాడు, షడ్రకు మెషేకు అబ్దెనెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు ఆజ్ఞను మీరి తమ శరీరం ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దేవులకు మొక్కరైరి. చివరికి ఆ రాజే మరి షడ్రిక్ మెషక్ అబ్దెనెగో దేవునికి స్తుతి కలుగునుగా కానీ ఆయనే పలుకుచున్నాడు. వారి యొక్క విశ్వాసము ఆ రాజునే మార్చివేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరినే మార్చాలని ప్రయత్నం చేసినటువంటి రాజే ఆ నిజదేవుణ్ణి అంగీకరించేటువంటి యొక్క పరిస్థితి వారు తీసుకొని వచ్చారు వారి యొక్క గట్టి విశ్వాసము ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న గాథ, ఈ కథ మనందరికీ కూడా ప్రేరణగా ఉండాలి. నేటి సమాజంలో ఎంతోమంది మనల్ని మార్చాలని ప్రయత్నం చేసేవారున్నారు. మన విశ్వాసం నుండి తప్పించేటువంటి బలవంతాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన విశ్వాసానికి వ్యతిరేకముగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఇప్పుడు బయలుదేరారు. మరి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ ముగ్గురిని మనం తలంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రకు మెషేకు అబ్దెనెగోలు ఆ రాజు యొక్క బలవంతపు మాటలు కానీ, సైనికుల యొక్క బెదిరింపులు కానీ ఏమాత్రం వారి యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టేటట్లు చేయలేదు. వారు ప్రలోభాలకి గురి కాలేదు. ఆ రాజు పెట్టిన దైవాన్ని ఆరాధిస్తే ఏదో మేలు వస్తుందని చెప్పి కూడా వారు భ్రమపడలేదు. వారు నమ్ముకున్న దేవుని పక్షంలో దేవుని మాత్రమే సేవించుకుంటూ నిలిచారు. ఆ దేవుడు వారిని కాపాడి వారి విశ్వాసానికి తగినటువంటి యొక్క వారి పక్క దేవుడు నిలబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి సమాజంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడులు, బలవంతాలు, మతాలను గురించినటువంటి ద్వేషం యొక్క బోధలు మనం వింటున్నాం. వాటన్నిటిని గురించి మనము పట్టించుకోకుండా మన విశ్వాసంలో నిలకడగా పట్టుదలతో ఆయన నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించే వారముగా ఉండాలని ఈరోజు గ్రహించుకుందాం. మరలా మనం సువార్తకు వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా మనకు అదే తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారనగా చక్కటి మాటలు ప్రభు పలుకుతూ ఉన్నారు. ఏమనగా, మీరు నా మాటలపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యమేమో స్వతంత్రులను చేయును. యేసు ప్రభు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నారు. అటువంటి యేసు ప్రభు వైపు ఆయన మాటల మీద మన జీవితాన్ని నిర్మించుకున్నట్లయితే మనము సత్య మార్గంలో నడుస్తాం, సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారం అవుతాం. ఆ సత్యమే మనకి స్వేచ్ఛను, స్వతంత్ర్యాన్ని ఇస్తుంది, దేవుని యొక్క బిడలగా మారుస్తుందని చెప్పి ప్రభు తెలియచేశారు. అదే యొక్క విధానము ఈ ముగ్గురు భక్తులు షడ్రకు మెషేకు అబ్దెనెగోలు ఆచరించారు. ఆ దేవుని మాటను పట్టుకుని నిలబడ్డారు. దైవశాస్త్రానికి వారు కట్టుబడి జీవించారు. మరి అదే విధముగా దేవుని వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాటలే మనం పట్టుకొని ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తామని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అది ఏమిటనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూద ప్రజలు ఆ యేసు ప్రభుని వ్యతిరేకించి సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో వారిని ప్రభు ఖండిస్తూ ఉన్నారు. మీరు సత్యమును ఎరగని వారుగా ఉన్నారు. అప్పుడు అంటున్నారు, మేము స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాం. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు నిజముగా అబ్రహాము బిడ్డలైతే, మీరు నిజముగా దేవునికి చెందిన వారైతే మీరు అబ్రహాము లాంటి పనులు చేసేవారు అని అంటున్నారు. మరి మీరు చేయనిది అబ్రహాం పనులు కాదు. నేను ఆ యొక్క దేవుని యొక్క బోధలు వినిపిస్తూ ఉంటే
మీరు ఆ బోధలు ఆలకించకుండా నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారని యేసు ప్రభు వారిని నిందిస్తున్నారు. వారిలో లోపం ఏమిటనగా దేవునికి వ్యతిరేకముగా పనిచేయటం, సత్యాన్ని వాళ్ళు సమాధి చేయాలని ప్రయత్నం చేసేదాన్ని ప్రభు అంగీకరించలేదు. అందుకే మీలో సత్యము లేదని చెప్పి ప్రభు తెలియచేశారు. వారు నిజంగా అబ్రహాము సంతతి వారు కాదని నిరూపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాంటి వారము? యేసు ప్రభు యొక్క మాటలు మనలో ఉంటేనే, ఆ యేసు ప్రభు యొక్క మాటల ప్రకారం మన జీవితాలు ఉంటేనే మనం నిజముగా ప్రభువునకు చెందిన వారము. అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛను కలిగినటువంటి బిడ్డలం. అబ్రహాము ఎలాంటి పనులు చేశాడు? అబ్రహాము ఏ విధముగా మనకి మూలమై ఉన్నాడు? అబ్రహాం ఏ విధముగా విశ్వాసంలో తండ్రి అయి ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే మనకు చాలా విషయాలు అబ్రహాము గురించి పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తుంటాయి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క మాటని నమ్ముకున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 8వ వచనములో మనం ఈ విధముగా వింటున్నాం. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగినట్లు చేశాను. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానం అనిచియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవచ్చున్నది తెలియకే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసం వలనే దేవుడు తనకు వాగ్దానం అర్చిన తాను దేశమును విదేశీయుని వలె నివసించెను. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును నమ్ముకొని దేవుడు పిలిచినప్పుడు తన సొంత దేశమును విడిచి దేవుడు వెళ్ళమన్నటువంటి దేశానికి వెళ్ళేటట్లు చేసింది ఆ విశ్వాసమే. అంతేకాదు, ఆయన యొక్క విశ్వాసము ద్వారా ఏ విధముగా అతడు పరీక్షింపబడినప్పుడు కూడా విశ్వాసములో నిలబడ్డాడు. హెబ్రీలు 11:17లో మనం చదువుతున్నాం. దేవుడు అబ్రహామును పరిశీలించినప్పుడు విశ్వాసం చేతనే అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానం పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. అబ్రహాము ఇలాంటి పనులు చేశాడు. దేవుని కొరకు ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని మాటను పట్టుకొని నడిచి వచ్చాడు. దేవుడు కోరినప్పుడు ఎంతటి పరీక్షకైనా సిద్ధపడ్డాడు. దేవుని కొరకు ఏదైనా వదులుకోవటానికి, సొంత కుమారుని కూడా త్యాగం చేయటానికి సిద్ధమైనాడు. మరి అటువంటి దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుని మాటకి ఇచ్చినటువంటి విలువ ఈ పరిశీలనలో యేసు ప్రభు చూడలేదు. కనుక మీరు అబ్రహాము సంతతి అయితే అబ్రహాము లాంటి పనులే చేసేవారు అని చెప్పి వారి ముఖమున అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఈ యొక్క తపస్సు కాలంలో మన జీవితాలను పరిశీలించుకోవాలి. నిజముగా మనం యేసు పక్షములో ఉన్నామా? ఆయన అనుచరులుగా జీవిస్తూ ఆయన మాట ప్రకారం నడుస్తున్నామా? ఆయన వాక్యం మనలో నెలకొని ఉన్నదా అనేవి మన ఆత్మ పరిశీలనకి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈరోజు మనము ఆ ముగ్గురి యొక్క యువకులను బట్టి మన విశ్వాసములో, సమస్యల్లో, బాధల్లో మనకు ఎటువంటి యొక్క బెదిరింపులు వచ్చినా, శిక్షలు వచ్చినా విశ్వాసములో నిలకడగా ఉండాలని, అదే విశ్వాసంలో మనం యేసుని అనుసరించి మాత్రమే జీవించే విధముగా మన యొక్క విశ్వాసం నిలబడాలని మనం గ్రహించుకొని ఆ మేరకు ప్రభు మనకి ఆత్మ బలాన్ని దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, తిరుసభను ఆశీర్వదించండి. ప్రత్యేక విధముగా ప్రభువా, తిరుసభ ఈ యొక్క ప్రస్తుత కాలంలో అనేక రకములైనటువంటి ఎదురు దెబ్బలకు, ఆటుపోట్లకు, విమర్శలకు గురి అవుతూ ఉన్నది. ప్రభువా, మీ సత్యమును ప్రకటించుచుండగా మీరే దానికి శక్తిని, ఆత్మను కురిపించి నడిపించేటువంటి విధముగా సహాయపడమని, ముఖ్యంగా దాన్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి వారి పరిచర్యకు బలమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, విశ్వాసంలో జీవించటనగా జీవితంలో వచ్చేటువంటి కష్టములను, సమస్యలను ప్రభువా విశ్వాసమునకు
వచ్చేటువంటి ఆటంకములను ఎదుర్కొని నిలబడటమని మేము గ్రహించుకొని మా విశ్వాసమును ప్రభువ అన్ని సమస్యల్లో కూడా నిలుపుకునేటువంటి విధంగా సహాయపడమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపల సర్వేశ్వర మీ వాక్యమును మాలో నాటండి ప్రభువ. మమ్మల్ని నిజమైన స్వతంత్రులను చేయమని వేడుకొంచున్నాం ప్రభువ. ఈ లోక ఆశలకు ఈ లోక అలవాట్లకు మేము బానిసలము కాకుండా మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ దినం పూజ వల్ల అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి వారి ఉద్దేశానుసారంగా వారు ఆశించినటువంటి ఆశీర్వాదములు దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి టీవీ ద్వారా అనేకులు ప్రభువాము తెలుసుకునేటువంటి విధముగా సహాయపడండి. వీరు చేస్తున్నటువంటి ప్రయత్నములను ఫలింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ప్రేమమయులైన సర్వేశ్వర ఈ మా ప్రార్థనను ఆలకించి మీ చిత్తానుసారంగా వాటిని మాకు అనుగ్రహించి మీ సేవలో మమ్మల్ని అందరినీ ఫలవంతంగా నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా మేము ఈ కానుకల మరలా దివ్య నామ గౌరవార్థము అర్పింపవలనను ఆశతో నీవే మాకు వేటిని వసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవమొసగు ఔషధముగా మార్చి మాకు పునఃప్రసాదింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవ
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము ఈ స్థిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువ, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము.
మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తెలుగు మరియమాతతోను ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మానవాళిని రక్షింప మన పాపము మోసాడే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసాడే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మది మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో, మది మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నోదరించండి, నీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ రహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణానుగ్రహముతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శరణుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. సర్వశక్తి గల ఓ దేవా, నీ ప్రజల విజ్ఞాపనను దయతో ఆలకింపుము. నీ ఔదార్య గుణమును నమ్ముకొనిన వీరిలో నీ యందు భక్తి విశ్వాసములను పెంపొందింపుము. నీ కృపానుగ్రహములను దండిగా వీరిపై కుమ్మరించి నీ దయా మాధుర్యమును చవిచూడనిమ్ము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంచలేనయా కలువరి ప్రేమ యేసయ్యా నీ దయా. ఎంచలేనయా కలువరి ప్రేమ యేసయ్యా నీ దయా. ఎంచలేనయా. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత
ప్రేమయా. పాపి కోసమై నీ ప్రాణమిచ్చిన త్యాగమూర్తిని సహనమెంచలేనయా. పాపి కోసమై నీ ప్రాణమిచ్చిన త్యాగమూర్తిని సహనమెంచలేనయా. కలువరిలో నీ రక్తము ధారపోసిన, కలువరిలో నీ రక్తము ధారపోసిన, కరుణా నీరు దిరముతో కలిగినావయ్యా. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా.